నమస్కారం అందరికీ. ఈరోజు మీ అందరి కోసం మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి తీసుకొచ్చాను. అదేంటంటే తొలి ఏకాదశి 2025. తొలి ఏకాదశి ఎప్పుడు, పండగ రోజున ఈ పిండిని తినాలని ఎందుకు చెప్తారు అని ఆసక్తికరమైన విషయాన్ని ఇప్పుడు మీకు షేర్ చేసుకోబోతున్నాను. ప్లీజ్ నా వీడియోని ఎండింగ్ వరకు చూడండి. తొలి ఏకాదశి విశిష్టత ఏంటో తెలుసుకోవడానికి మనస్ఫూర్తి కోరుకుంటూ నేను వెంటనే టాపిక్లోకి వెళ్ళిపోతాను. తొలి ఏకాదశి అనేది హిందూ సాంప్రదాయంలో అత్యంతమైన ముఖ్యమైన పండుగలలో ఒకటి. ఇది సాధారణంగా ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం శుక్లపక్షంలో వస్తుంది. 2025లో తొలి ఏకాదశి దేవశయన ఏకాదశి జూలై 6 ఆదివారం నాడు వస్తుంది. ఈ పండుగనే ఈ ఏడాది అన్ని పండుగలకు ప్రారంభమవుతాయి. ఏకాదశి అంటే 11 అర్థం. ఈ రోజున తప్పక చేయవలసిన పనులివి. తొలి ఏకాదశిని దేవిశయని ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఈ రోజు నుండి శ్రీ మహావిష్ణువు పాలకడలిపై యోగ నిద్రలోకి వెళతారని నమ్ముతారు. స్వామివారు తిరిగి 4 నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు, ప్రబోధిని ఏకాదశి నాడు నిద్రలేస్తారు. ఈ 4 నెలల కాలాన్ని చతుర్మాస్యం అంటారు. ఈ సమయంలో సృష్టి భారం శివుని భుజాలపై ఉంటుందని విశ్వాసం. తొలి ఏకాదశి రోజు నుండే తెలుగు పండుగలన్నీ వరుసగా మొదలవుతాయి. ఈ పవిత్రమైన రోజున విష్ణు భక్తులు ఉపవాసం ఉండి విష్ణు సహస్రనామ పారాయణం చేస్తారు. ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. జాగరణ చేయడం ద్వారా పాపాలు తొలగుతాయని, విశేష ఫలితాలు కలుగుతాయని నమ్ముతారు. పేలాల పిండి ఎందుకు తినాలి? తొలి ఏకాదశి నాడు జొన్న పేలాల పిండిని తినడం వల్ల ఆనవాయితీగా వస్తుంది. దీని వెనుక పౌరాణిక ఆరోగ్యపరమైన కారణాలు ఉన్నాయి. పితృదేవతలకు ప్రీతికరమైనది పేలాలు. పితృదేవతలకు చాలా ఇష్టమైనవి భావిస్తారు. ఈ రోజున పేలాలు పిండిని తినడం ద్వారా పూర్వీకులను స్మరించుకున్నట్టవుతుందని, వారి ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు. చాలామంది పితృదేవతల పేరుతో పేలాల పిండిని దానం చేయడం లేదా నైవేద్యంగా సమర్పించడం చేస్తారు. వాతావరణ మార్పులు, ఆరోగ్య ప్రయోజనాలు. తొలి ఏకాదశి వచ్చే సమయానికి గ్రీష్మ ఋతువు ముగిసి వర్ష ఋతువు ప్రారంభమవుతుంది. వాతావరణంలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయి వర్షాలు మొదలవుతాయి. ఈ మార్పుల సమయంలో మన శరీరం అనేక ఆరోగ్యపరమైన మార్పులకు లోనవుతుంది. పేలాల పిండి శరీరానికి అవసరమైన వేడిని అందించి వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. వర్షాకాలంలో వచ్చే జలుబు, జ్వరాలు, ఇతర ఇన్ఫెక్షన్ల నుండి శరీరాన్ని రక్షించడానికి ఇది ఒక సహజమైన ఔషధంగా పనిచేస్తుంది. సాత్విక ఆహారం. ఏకాదశి రోజున ఉపవాసం పాటిస్తారు. ఉపవాసం తర్వాత తీసుకునే ఆహారం సాత్వికంగా, సులభంగా జీర్ణమయ్యేదిగా ఉండాలి. పేలాల పిండి తేలికగా అరిగే శరీరానికి శక్తినిచ్చే ఆహారం. దీన్ని సాధారణంగా బెల్లంతో కలిపి తయారు చేస్తారు. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. ఈ కారణాల వల్ల తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని తినడం కేవలం ఒక సంప్రదాయం మాత్రమే కాదు, ఆరోగ్యానికి, ఆధ్యాత్మిక ప్రశాంతతకు కూడా దోహదపడుతుందన్నమాట. తొలి ఏకాదశి ఉపవాసం ద్వాదశి స్థితిలో అంటే జూలై 7, 2025న విరమించాల్సి ఉంటుంది. పంచాంగ ప్రకారం ఉపవాసం విరమించడానికి శుభ సమయం ఉదయం 5:29 నుండి ఉదయం 8:16 వరకు ఉంటుంది. ఈరోజు ద్వాదశి తిథి రాత్రి 11:10 ముగుస్తుంది కనుక ఉదయం ఉపవాసం విరమించడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. తొలి ఏకాదశి రోజు పాటించవలసిన నియమాలన్నమాట ఇవి. తొలి ఏకాదశి విశిష్టత, చతుర్మాస్య వ్రతాల గురించి తెలుసుకుందాం ఇప్పుడు. తొలి ఏకాదశి విశిష్టత. ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణం, లలితా సహస్రనామ పారాయణం,
పేదలకు అన్నదానం, వస్త్రదానం వంటివి చేస్తే ఆ దేవదేవుడు అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతుంటారు. అంతేకాకుండా తొలి ఏకాదశి ఒక్కరోజు ఉపవాసం ఉంటే ఏడాదిలో వచ్చే 24 ఉపవాసాలు చేసినంత పుణ్యం కూడా మనకు వస్తుందని పండితులు చెబుతున్నారు. అందుకని ఏకాదశి రోజు ఖచ్చితంగా ఉపవాసం ఉండి ఆ శ్రీ మహావిష్ణువు దానం నిరంతరంగా ఉపాసిస్తూ పవిత్రమైన దినాన్ని, పవిత్రమైన ఏకాదశి తిథి మొత్తము ఆ శ్రీ మహావిష్ణువు అర్చన, పూజ, క్రతువులతో పాటుగా భగవన్నామస్మరణం నిరంతరంగా చేస్తూ ఉన్నట్లయితే ఆ శ్రీ మహావిష్ణువు యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం మనపై ప్రసరింపజేసి మనకున్నతమైన స్థితిగతులను ప్రసాదిస్తాడని మన హిందువుల విశ్వాసం. ప్రతి ఒక్కరం కూడా మనం తొలి ఏకాదశి రోజు సందర్భంగా ఖచ్చితంగా అందరం ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువుకు ఎంతో ప్రీతికరమైన విష్ణు సహస్రనామావళిని, అష్టోత్తర శతనామావళిని ఇవేవి చేత కానప్పుడు ఓం నమో నారాయణ అని, ఓం నమో భగవతే వాసుదేవాయ అని మన ఇష్టమైన ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా రోజంతా దైవనామ స్మరణ చేస్తూ ఎలాంటి వేరే ఆలోచనలు ఏమీ లేక భగవంతుడి ఉపాసిస్తూ ఉన్నట్లయితే అనుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయని ఆ శ్రీ మహావిష్ణువు పరిపూర్ణ అనుగ్రహం మన మీద ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి తొలి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియోని ఇంతసేపు చూసి ఆదరించిన ప్రతి ఒక్కరికి కూడా ఆ శ్రీ మహావిష్ణువు యొక్క పరిపూర్ణ అనుగ్రహం అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.